నాదసమారంభాన్ నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైర్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తరుణాయ మేనే అస్మద్గురోర్భగవతౌ సదయేకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం జదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్వదంగ్రీగళం ప్రణమామి మూర్ధనా భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణు పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాగరామ యమునా వాస్తవ్యమాలాదరన్ యోగేంద్రం కురుజలదిం గోవిందపూరాధిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాపమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసోనన సుందరజామాతృమునే ప్రపంచే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం శ్రీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవది శ్రీలక్ష్మణార్య విశుధం శంకరయే దేవి కీర్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశతగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం తిరువజిదినాడెన్నుం தென்குருகூரென்னும் மறுவினியவன் பொன்னலென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடிநையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தும் மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லார் இறைஞ்சேன் ஜனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சுடவோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுஜ முனிதனும் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகழன் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரம் என்ற முதல் தாய் சடகோபன் மயம் வாழ் வளர்த்த இதத்தாய் இராமானுசம் மிக்க விரைநிலையம் மெய்யாம் உயிர் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் உள்வினையும் வாழ்வினையும் ஓதும் பொருளை அருகோன் யாழிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం తిరువాయిమలి దివ్య ప్రబంధం పరాంకుశులు అనుగ్రహించినటువంటి ఆ సామవేద సారంలో 2వ పదిలో 8వ తిరువాయిమలిలో 7వ వాసులలో సగం వ్యాఖ్యానాన్ని పూర్తి చేసుకున్నాము. ముందుగా ఒకసారి
ఆ 7వ పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. இடந்திருந்து நின்றளந்து கேழலாய் கீழ்பொக்கு இடந்திடும் தன்னுள் கரக்கும் உமிழும் தடம் பெரும் தோள் அறத்தழவும் பாரென்னும் மடந்தையை மால் செய்கிన్నமால் ఆర్కాన్బారే. భూమాత విషయంలో స్వామి చేసినటువంటి వైశిష్ట్యాల విశేషణాలన్నీ ఈ పాసురంలో ఉన్నాయి. கிடந்து இறந்து நின்று அளந்து கேழலாய் கீழ்பொக்கு இடந்திடும் தன்னுள் கரக்கும் உமிழும் தடம் பெரும் தோள் அறத்தழவும் பாரென்னும் மடந்தையே மால் செய்கின்ற மால் ఆర్కాన్బారే. అలాంటి అద్భుతమైనటువంటి పాసురంలో మనము కిడందిరిందు పరున్నాడు, కూర్చున్నాడు, నిలచాడు, కొలిచాడు భూమిని, అలాగ నిలబడ్డది ఎక్కడ, కూర్చున్నది ఎక్కడ, ఈ విశేషాలు మనం చెప్పుకున్నాము. తర్వాత వింటి చివర ధనుషు యొక్క కోటిని తన గడ్డం కింద పెట్టుకుని దేవతలందరూ పుష్పవర్షం కురిపిస్తూ ఉంటే, యుద్ధ భూమి కాబట్టి ధూళి దూషితమైనటువంటి అందమైనటువంటి శరీరంతో ఆయన నిలబడ్డ స్థితిని మనం నిన్న ఒక్కసారి దర్శించుకున్నాం. ఇది ఏమండి, ఇది రామావతార ప్రకరణం కాదు కదా అని అంటే, ఆ రామచంద్రుడే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని చెప్పిన వారు ఎవరండి రామాయణంలో? ఏ శత్రువులనైతే రామచంద్రుడు నశింపచేశాడో ఆ వాలి యొక్క భార్య తార, ఆ రావణాసురుడి యొక్క భార్య మందోదరి, ఇంకా మిగిలింది మనకి శూర్పణఖ ఎలాగూ తెలుసు. రామతత్వం ఎరిగిన రమణీమణులోని మా ఆచార్యులు గోపాలాచార్య స్వామి వారు చాలా అద్భుతంగా ఒక టాపిక్ని మనకి అందించారు. సరిగ్గా ఆ సారమే ఇవాల్టి పాసురము అన్నమాట. ఇక్కడ మనం వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. 7వ పార్ట్ 7లో 265వ పేజీలో 3rd పేరా. அவர்கள் உடைய ஸ்திரீகள் பக்கலிலே கேட்குమిత్తనైజిరి ఇవనుడయ్య పరత్వం. ఈ స్వామి యొక్క పరత్వం మనకి తెలియాలి అంటే అవர்கள் உடைய స్త్రీகள், ఏ శత్రువులు అని సుగ్రీవాదులు భావించినటువంటి వాలిని రాక్షసుణ్ణి చంపారో వారి యొక్క భార్యలే పొగిడినటువంటి విధానాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాము అంటున్నారు ఇక్కడ. ముందుగా శూర్పణఖ తననే బాధించినప్పుడు శూర్పణఖ ఎలాగా పొగిడింది, రాక్షస స్త్రీలు రామచంద్ర స్వామిని కీర్తించడము, ఆవిడది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చైర కృష్ణాదినాంబరౌ ఫలమూలాసనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవౌ వా మానుషం వాతౌ నా తర్కయితుముత్సహే. ఎన్ని విశేషణాలు చెప్పిందండి. వాళ్ళు ఒక్కొక్క దానికి ఈ ఒక్క శ్లోకాన్ని మనం 1 గంట సేపు చెప్పుకునేంత వ్యాఖ్యానాన్ని ఇచ్చారు శ్రీమద్ రామాయణంలో. దేవతలందరికీ 25 ఏళ్లే వయస్సు ఉంటుందంటారు. అలాగే 25 ఏళ్ల పంచవింశతి వర్షప్రాయులు అని పేరు. 25 ఏళ్ల వాళ్ళలాగా అన్నదమ్ములిద్దరూ యవ్వనంతో మిలమిలమిల రాడిపోతున్నారు అనేటువంటిది తరుణం. పోనీ ఏమన్నా బావులేరా అంటే రూప సంపన్నవు. మనకి ఉపనిషత్తులన్నీ కూడా చెప్పినట్లుగా ఆ రూపాన్ని, ఆ సౌందర్యాన్ని ఒక్కసారి చూసామా మన జీవితం ధన్యమైపోతుంది అన్నట్లు కృష్ణ దర్శన లాలసాహ అంటారు గోపికలందరూ. ఆ రూపాన్ని చూస్తే చాలా ఆనందపడిపోతాము. అలాంటి వారు అంత ఒడ్డు పొడుగు అలా ఉన్నప్పుడు మోటగా ఉన్నారండి. సుకుమారు, ఎంత సౌకుమార్యము అంటే స్వామి యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి తల్లి అంతకు ముందు భట్టర్ వారు అంటారు, పాదారంతుదమేవ పంకజరజశ్చేటి భృషాలోకితై అంగంలాని అన్నట్లుగా ఆ
పద్మంలో కూర్చునుంటే లక్ష్మీదేవి పద్మపు యొక్క కింజల్కాలు తగిలితేనే ముళ్ళలా అనిపించి స్వామి నీ వక్షస్థలంలోకి వచ్చేస్తాను అని వచ్చేసేంత సౌకుమార్యమైనటువంటి ఆ రూపము కలిగినటువంటి అమ్మని తాను ధరించినటువంటి సుకుమారుడు అని. అలాగే ఇంకా చాలా విశేషణాలు ఇక్కడ సుమారుగా మనకి ఫలమూలాసనం, ఫలాలు మూలాలు కందమూలాలు తినేవారు, దాంతో ఇంద్రియ నిగ్రహాలు కలిగిన వారు, తాపసౌ తపస్సు అంటే ఆలోచన అని, సంకల్పము అని, సంకల్ప మాత్రం చేతనే దేనినైనా సాధించగలవారు అని, ధర్మం చారయతీతి ధర్మచారి అంటే నారాయణుడు, ధర్మచారిణౌ గంధర్వరాజ ప్రతిమౌ అసలు నిరుపమైనమైనటువంటి సౌందర్యం కలిగిన వారు, పార్థివ వ్యంజనాన్వితం ఒక అత్యద్భుతమైనటువంటి సాముద్రికమైనటువంటి చిహ్నాలు, శంఖం, రథాంగం, కల్పకం, ధ్వజం, అరవిందం, అంకుశం, వజ్రం ఇవన్నీ పాదాల్లోనూ చేతుల్లోనూ గుర్తులుగా కలిగినటువంటి వారు. దేవోవ మానుషవ్వ వాళ్ళు అసలు దేవతలు కానీ మనిషి రూపంగా వచ్చారు అని రామతత్వాన్ని ఈవిడ ఎంత చక్కగా చెప్పింది అనేది తీసుకుంటే, ఇక్కడ మనకి వాలి భార్య తార ఎలా చెప్పింది అని చెప్తున్నారు చూడండి. తర్వాత రావణాసురుడి భార్య మందోదరి ఎలా చెప్పింది చెప్తున్నారు చూడండి. తమసహ పరమోధాత శంఖచక్ర గదాధర ఎన్నుదల్ త్వమప్రమేయస్య ఎన్నుదల్ సొల్లా నెప్పర్గళిదే. రెండు ఉదాహరణలు ఇచ్చారండి. ఒకటి ఈవిడ త్వమప్రమేయశ్చ దురాసదశ్చ, చాలా అందమైనటువంటి శ్లోకము ఇది. ఎవరు చెప్పినటువంటి మాట అండి? అందులో 5లో మనకి కింద ప్రమాణ తిరట్టులో చాలా చక్కగా తారావాక్యం అని మండోదరి వాక్యం అని 2 వాక్యాలు ఇచ్చారు. వింటే చాలు మీరు. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ, అప్రమేయుడు సరిగ్గా ఈ పదం ఇవాళ మనం చెప్పుకునేటువంటి పాసురానికి సరిపోయే పదం అన్నమాట. ఎందువల్ల ఇంత అని కొలవడానికి సాధ్యము కాని వానిని అప్రమేయుడు అంటారు. ప్రమేయము అంటే కొలవ సాధ్యమైనది, అప్రమేయుడు కొలువ సాధ్యము కానటువంటి వాడు. అప్రమేయశ్చ అలాంటి వాళ్ళల్లో నువ్వు దురాసద, దురాసద అంటే అవసాదం అంటే దుఃఖింపచేయడం. దురాసద నువ్వు దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడివి అని దురాసద పదానికి. జితేంద్రియశ్చ ఇంద్రియాలన్నిటినీ జయించిన వాడు. పరమాత్మకి మనలాగా కర్మమూలకమైనటువంటి ఇంద్రియాలతో పని లేదండి. ఎలాగా పశ్యత్ అచక్షు సశృణోతి అకర్ణ అంటారు. నేత్రాలు ఎక్కడున్నాయో మనకు తెలియదు, చెవులు ఎక్కడున్నాయో. విష్ణు సహస్రనామం చెప్తుంది చూడండి. కర్ణావాసాహ శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ది. దిక్కులన్నీ అతని చెవులే. అందువల్లే ఏ మూల ఎక్కడ ఏ దూరంలో ఎవరు కీర్తించినా కూడా వినపడేటువంటి మహానుభావుడివి. ఎవరంటున్నారని ఈ మాటలు? భర్తని చంపినటువంటి శత్రువుని చూసి తార పలుకుతున్నటువంటి ఉత్తమ ధార్మికశ్చ. నాయన నువ్వు ధర్మస్వరూపం తెలిసిన వాడివి, ఎప్పుడూ కూడా అన్యాయము అనేటువంటి దాన్ని నువ్వు చెయ్యవు. అక్షయ్య కీర్తిశ్చ అత్యద్భుతమైనటువంటి కీర్తి. ఎందుకంటే పెరుమాళ్ళకు పేరండి. తస్య నామ మహద్యశ, ఆయన పేరే యశస్సు. విచక్షణచ్చ విచక్షణుడు అని అంటే ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అంటే పండితుడు అనమాట. పండితుడు అనే పదం ఏమిటండి? పండా అస్య సంజాత ఇది పండిత. పండా అంటే జ్ఞానము, ఆ జ్ఞానము వానికి కలిగింది కాబట్టి వాణ్ణి పండితుడు అంటారు. చాలా చక్కని పదం. పండా అస్య సంజాత ఇది పండిత అని. అలాంటిది స్వాభావికి జ్ఞానబల క్రియాచ కదండి పెరుమాళ్ళ విషయంలో. అనంతమైన జ్ఞానం కలిగినటువంటి వాడు. విచారణలో విచక్షణుడు అంటే ఏమి చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో హిరణ్య రూపాన్ని ధరించి హిరణ్యుణ్ణి చంపడం కోసం నృసింహ రూపాన్ని ధరించి వచ్చినటువంటి సూక్ష్మ దృష్టి కలవాడు. క్షితిక్షమావాన్, ఇక్కడ
ఓర్పుకి భూదేవి లాంటి వాడు. ఆ ఓర్పు అనే దానికి ఒక అంతం లేదుటండి. ఓర్పు అనే దానికి ఒక అంతము లేదు అని దీనికి వ్యాఖ్యానంలో చాలా చక్కగా ఒక మాట అంటారండి. ఎక్కడంటే 266వ పేజీలో చిట్ట చివర నుంచి 2వ లైను. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చ ఉత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ. ఈ 6 దాకానండి చ చ చ అని ఒక అక్షరం ప్రయోగింపబడింది. క్షితి క్షమావాన్, ఓర్పు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ అక్షరం లేదు. అది కలవాడు, ఇది కలవాడు, ఇది కలవాడు, ఇది ఎంతో కలిగిన వాడు. ఏమిటా ఎంతో? ఓర్పు అనేటువంటిది అని దానికి ప్రేవాచ్యం పిళ్ళై ఆ చకారానికి అంత విశేషమైన అర్థాలు చెప్పారండి. ఆ ఓర్పు అనేది అసలు ఓర్పు అంటేనే ఏం చేసినా కోపం రాకపోవడం, ఏం చేసినా సహించగలగడం. అలాంటి వాడివి నువ్వు అని త్వమాత్త బాణాసన బాణపాణి మహాబల సంహరణోపన్న. ఎంత చక్కగా చెప్పిందోనండి. నువ్వు ఊరికే చంపలేదయ్యా నా భర్తని, నువ్వు చంపడం వల్ల నా భర్తకి ఉత్తమ లోకాలు వస్తాయి. ఏనైవ బాణేన హత ప్రియోమే తేనైవ మాం త్వం జగి సాయకేన. ఇదిగో ఆ మా వారి మీద ప్రయోగించిన బాణాన్ని నా మీద కూడా ప్రయోగిస్తావా? చక్కగా నేను కూడా ఆయన మార్గంలోనే వెళ్ళిపోతాను. హతాగమిష్యామి సమీపమస్య నమామృతే రామ రమేత వాలి. నేను లేకుండా వాలి ఉండలేడయ్యా. వెళ్ళిపోయిన మనిషిని గురించి కూడా అలా అనుకుంటుంది ఆవిడ. అంటే ఆవిడ ఉండలేదు అని అన్నమాట. అలాగన్నట్లుగా ఇలా పొగిడిన వారెవరండి? ఇవంతా కూడా తార అనేటువంటి వాలి యొక్క భార్య రామచంద్ర స్వామి యొక్క వైభవాన్ని చాలా అద్భుతంగా పొగిడింది అని. మరి తమస పరమోదాత అది ఉంది కదండి, అది ఎవరు పొగిడారు అని అంటే అది రావణాసురుడి యొక్క భార్య అయినటువంటి మందోదరి పలికినటువంటి మాటలు. ఆ మాటలు కూడా ఒకసారి ఆ శ్లోకాల్లో మనం చెప్పుకుందాం. కింద నుంచి 1 2 3 4 5 6 7 8th లైన్ చూడండి. 8th లైన్ ఇందులో 266వ పేజీలో 8th లైన్ అనమాట. ప్రమాణ తిరట్టులో 8th లైన్ అనమాట. యదైవ వానరైర్ఘోరైః మధ్యసేతు మహోదదౌ తదైవ హృదయేనాహం శంకే రామమమాశం అమానుషం నువ్వు పడలేదు అక్కడ. ఎంత తెలివిగా చెప్పిందో చూడండి. ఏ వేళైతే సముద్రానికి సేతువు కట్టాడు అనే మాట వినపడిందో ఆ క్షణంలోనే నేను రాముడు సామాన్యుడు కాదు అని ఊహించాను అని భర్త శవం దగ్గర కూర్చుని మందోదరి విలపిస్తోందండి. ఏదో వరమన పుట్టితన్నని ద్రౌపదీదేవి ఏడ్చినట్లుగా ఈవిడ కూడా మయుడికి పుట్టినటువంటి కూతురు, నీలాంటి భర్తను పొందాను. మళ్ళా చాలా మంచి మంచి పద్యాలు రాస్తుందండి అక్కడ. ఇంత అయి కూడా నీకున్న ఒక్క గుణం వల్ల వంశనాశనం కులనాశనం కూడా అయిపోయిందే అని అంటూ అదవా వాసవేన త్వం దర్శితో హి మహాబల వాసవస్య కుతశక్తి త్వాం ద్రష్టుమపి సంయుగే. నువ్వేదో ఇంద్రుని వాళ్ళని దేవతల్ని గెలిచానంటున్నావు, రాముడు ముందు వాళ్ళందరూ ఎంతయ్యా అని చెవిని ఇల్లు కట్టుకొని చెప్పాను. చెవిని ఇల్లు కట్టుకొని చెప్పడం అని ఒక పదం అండి. చెప్పి భర్తకి చెప్పి వద్దు ఇచ్చేయండి అని పాపం ఎంత చెప్పిందో ఆ తల్లి. మహా వీర్యం మహాసత్వం దేవశత్రుం భయావహం వ్యక్తమేష మహాయోగి పరమాత్మా సనాతన. చాలా అత్యద్భుతమైనటువంటి మండోదరి శ్లోకాలటివి రామాయణంలో. అసలు ఆవిడ అంతకంటే ముందు ఇంకొక మాట అంటుందండి. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా. స్వామి, నువ్వు పూర్వం ఏం చేసావంటే 3 లోకాలని గెలవడం కోసం ఇంద్రియాలని బాధ పెట్టి తపస్సు చేసావు.
కోరికలేవి తీర్చకుండా అన్ని ఇంద్రియాలని వశంలో ఉంచుకుని నువ్వు తపస్సు చేసావు. స్మరద్భిరివ తద్వైరం, ఆ ఇంద్రియాలు అనుకున్నాయట, మన ఇంత కష్టపెట్టి ఇలా చేస్తాడా, వీళ్ళని ఏమైనా సరే పడగొట్టాలి అని స్మరద్భిహి అనుకున్నాయట. అవన్నీ అనుకుని ఇంద్రియైరేవ నిర్జిత, ఆ ఇంద్రియాల తోటే నువ్వు ఇలాగ నాశనం చేయబడ్డావు. అంటే సీతమ్మని తీసుకురావాలి అనే కోరికతోటే మన వంశనాశనం అంతా అయిపోయింది కదా స్వామి అని. ఇది ఆవిడ దుఃఖంలో భాగం. కానీ ఆవిడ చెప్పిన నారాయణ పరత్వం ఇవాటి పాసురంలో చాలా అద్భుతంగా చెప్తున్నారండి. నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో, వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతన అనాది మధ్య నిధన మహత పరమో మహాన్ తమస పరమో ధాత శంఖ చక్ర గదాధర శ్రీవత్స వక్షాః నిత్యశ్రీ అజయ్య శాశ్వతో ధ్రువః మానుషం వపురాస్తాయ విష్ణుః సత్య పరాక్రమః సర్వైః పరివృతో దేవైః వానరత్వముపాగతైః సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానాం హితకామ్యయా స రాక్షస పరివారం హతవాంస్త్వాం మహాద్యుతే. ఎంత సత్యాలని, అయ్యో నేను ఆ వాడు చెప్తే నువ్వు వినలేదే. ఆయన మహాయోగి, వ్యక్తం ఏష మహాయోగి. రామచంద్రుడు అంటే సామాన్యుడు కాదు, మహాయోగి. యోగి అంటే ఏమిటండి? అన్నీ తెలిసినటువంటి వాడు, యోగ శక్తి చేత సర్వలోకాలని జయించగలిగిన శక్తి కలిగినటువంటి వాడు, శరణాగత రక్షణల్లో చలించని బుద్ధి కలిగిన వాడు. ఆయన పరమాత్మ. నువ్వేమిటనుకున్నావో, రాముడు రాముడు అనుకున్నావు, ఆయన పరమాత్మ. పరమశ్చాసో ఆత్మాచ పరమాత్మ. అందరి జీవాత్మల కంటే కూడా ఉత్కృష్టుడైతేనే పరమాత్మ అని అంటామన్నమాట. అనాది మధ్య నిధన, ఆది మధ్యాంత రహితుడయ్యా, ఎంత గొప్పవాడో. అదే షడ్భావ శూన్యత్వం అంటారు దాన్ని. నిన్న మొన్న మనం చెప్పుకున్నామే, ఉండడము, పుట్టడము, పెరగడము, మారడము, నశించడము ఇత్యాదులేవీ లేనటువంటి పరబ్రహ్మ తత్వము. మహత పరమో మహాన్ అణోరణీయాన్ మహతో మహీయాన్. సూక్ష్మాల్లో సూక్ష్మంగా ఉంటాడు, మహత్తుల్లో మహత్తుగా ఉంటాడు. తమస పరమః, ఆ వేదం చెప్పినట్లుగా ఒక పెంచీకటి గవ్వల ఎవ్వడుండు అంటారు మనకి పోతనామాచ్యుల వారు. ఈ చీకటి లోకాలన్నీ దాటిన తర్వాత ఉండే పరమాత్మ, అక్కడ పరమపదంలో ఉండేటువంటి స్వామి, అక్కడ చీకటి అనేది ఉండదు. ఆదిత్యవర్ణ తమసపరస్తాత్, ఓ కోటి సూర్యులు ఒక్కసారి వెలిగిపోతున్నట్లుగా ఉండే పరమ పదము. అంతేకాదయ్యా, ధాత, సర్వకాలాలలోనూ సర్వలోకాలని నిర్మించేటువంటి మహానుభావుడు. శంఖచక్ర గదాధర పాతు ప్రణత రక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధి దీం బిభ్రత్ సన శ్రీరంగనాయక అని అన్నట్లుగా భక్తుల్ని రక్షించడానికి వాళ్ళు ప్రార్థిపోతుందో అని వాటిని పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అంత శరణాగత రక్షకుడు. శ్రీవత్స వక్షాః అంటే ఎర్రగా ఒక మత్స్యాకారంలో గుండెల మీద కుడివైపున ఒక పుట్టుమచ్చ ఉంటుంది శ్రీమన్నారాయణుడికి. అది చాలా అద్భుతమైనటువంటి లక్షణము. నిత్యశ్రీకి, ఎప్పుడు లక్ష్మీదేవి నిత్యానపాయనుగా గుండెల మీద కొలువై ఉంటుంది. అజయ్య, ఎవరు గెలవలేరు, ఆవిడ ఉండబట్టి అసలు గెలవలేరు. అప్రమేయం హి తత్తేజ యస్య స జనకాత్మజ అని చెప్పుకున్నాడే రావణాసురుడికి మారీచుడు. ఏమయ్యా, రాముడు ఎవరి చేత జయించడానికి సాధ్యమైన వాడు కాదు. శాశ్వత, ఏదో ఇప్పుడున్నాడు తర్వాత ఉండడు అనే ఒక పరిచ్ఛేదం, ఒక అయిపోవడం అనేటువంటిది లేదు. సర్వకాలాలలో ఉండేటువంటి మహానుభావుడు. ధ్రువ, నిశ్చయంగా ఉండేటువంటి వాడు. ఏవం ఏషః వ్యక్తః, ఇలాగా ఈ రామచంద్రుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మందోదరి చెప్పిందండి. స్వయంగా భార్య పాపం ఎన్ని చెప్పినా కూడా మనకి సామెత ఉందే, భోగాలము దాపరించిన వారు
వారికి ఏది చెప్పినా ఏదో మూర్ఖనరు కనరు వినరు అని ఒక మాట ఉందండి. వినాలి అని అనిపించదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. అదే విషయం ఈ వాక్యంతో ఇంత చెప్పుకున్నామే మనం. 20 నిమిషాలు చెప్పుకున్నది ఊరికే రామాయణంలోకి వెడితే మళ్ళీ ఇందులోకి రాలేం. ఊరికే అలా స్పృశిస్తూ వెడుతున్నాం అన్నమాట. అవరగలుడయ్య స్త్రీகள் పక్కనిలే కేట్కుమెత్తనయ్యరే ఇవనుడయ్య పరత్వం. ఇంత గొప్పది ఈయన యొక్క పరత్వము. அளந்து தன்னதான பூமியை மகாபலி போல்வாரிராஞ்சிக் கொள்ள అపహరించి అత్త ఎల్లై నడందు మెట్టుకొండు ఆ భూమిని ఒక పాదముతో ఒక பாதாన్ని அடிகி கேழலாய் கீழ்புக்கு கிடந்தும் நீருக்கும் செத்துக்கும் మీరాద యాద వరాహ వేషత్తై పరిగ్రహిత్తు. ఎందుకండి వరాహ వేషం స్వీకరించాడు స్వామి అని అంటే, బురదకి గాని నీటికి గాని భయపడనటువంటి అవతారం వరాహ అవతారం. ఈ బురదలో లోపలికి దిగిపోయింది భూమాత. దానిని తీయడానికి వరాహ రూపం సరిపోతుంది. అది కూడా మహావరాహో గోవింద సుషేణ కనకంగది. మామూలు చిన్న చిన్న వరాహాలు కాదండి, మహావరాహమై దంశ్రాగ్రంతో చక్కటి కిటి రూపమెత్తి వేట్కత భూరమణి నెత్తి దంశ్రాగ్రమునందు నిల్పు దయామూర్తివీవయా. ఎంత దయామూర్తివయ్యా మహావరాహో గోవింద సుషేణ కనకాంగది అన్నట్లుగా వరాహ వేషాన్నెత్తి ప్రళయ సలిలత్తుకు ఉళ్ళే ముజిగి ఆ నీళ్లలో మునిగి అండబెత్తియలే సేరంద భూమియే పిరిత్తెడుక్కుం. అండబెత్తిలో మునిగిపోయినటువంటి ఆ భూమిని పైకి కటాహము అన్నమాట. మొత్తం జల ప్రళయంలో ఉండేటువంటి దాన్ని పైకి తీసినటువంటి స్వామి. రక్షిక్కన్ని అన్నారు పేర ఇట్టుకొండు కొమ్మెలం కుళంబెలం. నెక్స్ట్ పేరు కొళ్ళాదే యువతిలే వైతు రక్షిత్తపడి. రక్షిస్తానంటూ ఆ కొమ్మలతోటి ఏం గుచ్చాడో, ఏం బాధ పెట్టాడో, ఏం చేశాడో మొత్తానికి. అంటే ఒకడిని గట్టిగా లాపుతాం అనుకోండి, కింద పడిపోయిన వాడిని ఈ లాగినందుకు చేయి పోటొచ్చేస్తుంది వాడికి. అయినా సరే లోపల నుంచి పైకి రావడం అనే పెద్ద ఉపకారం ఉంది, ఈ నొప్పి లెక్క కాదు. అలా భూమాత అండబిత్తిలో ఉండిపోతే తన కొమ్ములతోటి పొడిచినా ఏం చేసినా ఆవిడ్ని పైకి తీయడంలో ఆవిడికి బ్రహ్మానందము కలిగింది అని. మేలొరు కాలం ప్రళయం వరం ఎన్నేళ్ల కోలి. ముందే ఆలోచించాడు ఏమని, వస్తోంది ప్రళయము, ప్రళయం వందాలం ఎంగుండో ఎన్నో ఇళైత్తు కాట్లలాంబడి. గుర్తు ఇళైత్తు కాట్లలాంబడి, ఇక్కడ భూమి ఉండేది అని కూడా తెలియనట్లుగా కొండ్రం తెలియాదపడి వైకుం. అంత చక్కగా దాన్ని తన బొజ్జలో పెట్టేసుకుని ఆ తర్వాత మళ్ళీ సృష్టిలో భూమిజం ఇవయ్యన్ బట్టన ఎన్నో పార్కై కాగా పిన్నై వెళ్ళినాడు కాను మయం. పూర్వం ఇక్కడ ఇది ఉందండి, ఆహా ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా ఉందా అని గుర్తించేలాగా అంత జాగ్రత్తగా దాన్ని తీసి అక్కడ పెట్టినటువంటి మహానుభావుడు. తడం పెరుంతోళార కజవం. పెద్ద పెద్ద చేతులతో, ఆ అందమైనటువంటి చేతులతో భూమాతని కౌగలించుకున్నవాడు. మిగప్పనైత తిరుతోళ్ళడాలే అరంబడియాగ తజవం. పూర్తిగా 2 చేతులు భూదేవి చుట్టూ చుట్టి దగ్గరికి తీసుకొని కౌగలించుకున్నటువంటి మహనీయుడు. పారెన్ను మెడందయ్యై శ్రీ భూమి పిరాటియ్యై. ఇక్కడే చెప్పారు, లక్ష్మీదేవికి ఏముందండి, ఒకసారి చూశాడు, గుండెల్లో పెట్టుకున్నాడు, అయిపోయింది. భూమి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ భూమి మీద నడిచాడు, ఆ భూమిని కొలిచాడు, ఆ భూమిని ఉద్ధరించాడు, ఆ భూమిని మృంగాడు, ఆ భూమిని మళ్ళీ వ్రెలికెక్కి సృష్టి కార్యాలు చేశాడు. భూమిயை ప్రకారமாக உடையவளாகையாலே తద్వాచక సద్దత్తాలే సొల్లెగరదు. భూపిరాట్టి భూమి రూపంగా ఉంటుంది కాబట్టి భూమి భూమి అని అన్నారు. భూమి అంటే భూపిరాట్టి అని అర్థం. తను విభూతినుడే రక్షణ మరుదలయ్యానాల్ అవనం పడుం ఒట్టై అనుసంధిత్తు వృష్ణయ్యాయ్. తనని రక్షించడానికి స్వామి ఎంత కష్టపడుతున్నాడో అని చూస్తోందట భూమాత. ఆహా, నా కోసం వరాహావతారం ఎత్తావా, నా కోసం జలాల్లో బురదల్లో దిగావా, నన్ను నీ దౌశ్రాగ్రంతో పైకి తీసావా,
నువ్వు ఉన్నావు, నాకు ఇంతకంటే ఏం కావాలని ఆవిడ ఆనందపడిపోతుంటే అదుపు అభిమానిని ఆనా ఈయనకప్పుడు ఇంకా ఆనందంతో ఉన్న ఆవిడ్ని చూసేటప్పటికి ఈయనకి ఎంత ఆనందంతో ఆ భూమి పిరాటి ఎనైకం అప్పుడు ఒక్కసారి దగ్గరకు తీసుకున్నట్ట ఆనందంతో. అంటే ఇక్కడ కొంచెం వివరణ ఇచ్చారనమాట. ఆనందిస్తున్న భూపిరాటి ఎందుకు ఆనందిస్తోంది? నువ్వు నా కోసం ఎంత కష్టపడి ఎన్ని చేశావా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అని ఆనందిస్తావు. ఆనందించే ఆవిడను ఆనంద పెట్టేలా తాను ఆనందపడుతూ దగ్గరికి తీసుకున్నాడు అని అంబెళ్ళయ్య గారి వ్యాఖ్యానం. అత్తాలే తాను కృష్ణనారాయణ యాదత్వం మాల్ సర్వాధిజ్ఞాన సర్వేశ్వరం చేయగిండ్రమాల్ అవనేరుగిరి పిచ్చయి. ఆయనకున్నటువంటి భక్త వ్యామోహమో, పిచ్చయి అంటే వ్యామోహము అనమాట. ఆర్ కాన్బారే ఒరువరాలే ఇవ్వడం ఎన్నో పరిచిచ్చేదిక్కలా ఎందదో. ఎక్కడైనా ఎవరైనా ఈ గొప్పతనాన్ని మీకు చెప్పగలరా అండి? అంటే ఆ వరాహస్వామి యొక్క వైభవాన్ని మనము తెలుసుకోగలమా? భూదేవి యందు అతను చూపించినటువంటి ప్రేమాభిమానాలని మనం చెప్పగలమా, ప్రకటించగలమా? ఎవరు చెప్పగలరండి అంటున్నారు నమ్మాళ్ళ వాళ్ళు. ఇందులో భూదేవితో ఎన్ని సంబంధాలో చెప్పారు చూడండి. పడుకున్నారు, కూర్చున్నారు, ఆ భూమండలం మీద పడుకున్నారు, కూర్చున్నారు, నిలబడ్డారు, కొలిచారు, ఉద్ధరించారు, లోపలికి తీసుకున్నారు, వెలికెక్కారు, బాహువులతోటి ఆమెను కౌగిలించుకున్నారు. ఇన్ని భూమాత విషయంలో స్వామి చేసినటువంటి అద్భుతమైన విషయాలు. ఇంకా ఎందో పాసరం. காண்பாரம்மீசன் கண்ணனையன் காணுமாறு ஊன் பேசில் எல்லா உலகும் ஓர் துத்தாத்தா செண்பால வீடோ உயிரோ மற்ற எப்பொருட்கும் எம்பாலும் சோரான் பரந்து உளனாம் எங்குமே. காண்பாரார் எம்மீசன் கண்ணனை என் காணுமாறு ஊன் பேசில் எல்லா உலகும் ஓர் துத்தாத்தா செண்பால வீடோ உயிரோ மத்த பொருட்கும் எம்பாலும் సోరాన్ పరందు ఉళనాం ఎంగుమే. ముందుగా దీనికి మనం ప్రతిపదార్థాన్ని చూద్దాము. ఇందులో కూడా సర్వేశ్వరుడి యొక్క అద్భుత చేష్టలని విడివిడిగా కానీ మొత్తంగా కానీ మనము చెప్పలేము, ఎవరూ చెప్పలేరు అనేటువంటి దాన్ని సిద్ధాంతీకరిస్తున్నారు. ఎమ్మీసన్ కన్ననై నా స్వామి అయిన శ్రీకృష్ణుడు, కాన్బార్ అతన్ని తెలుసుకోగలిగిన వారు, ఆర్ కాన్బార్ ఆర్ అంటే కన్ననై దగ్గర నుంచి వెనక్కి చెప్తే అన్వయం కుదురుతుంది. కన్ననై ఎమ్మీసన్ కన్ననై కాన్బార్ ఆర్ నా తండ్రి కృష్ణుడిని చూడగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆర్ కానుమారు ఆ విధాలన్నీ శక్తులన్నీ తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు? అసలు ఆయన చూడగలిగిన వాళ్లే లేరు, చూసినా కూడా తెలుసుకోగలిగినటువంటి వాళ్ళే లేరు. ఎందువల్లంటే ఊళ్ళ పేసిల్ ఆయన యొక్క ఆహారం గురించి చెప్పాలి అంటే ఎల్లా ఉలగం ఓర్తుత్తు అత్త లోకాలన్నీ ఒక ముద్దలోకి సరిపోయాయి. ఇది అంటే లోకాలన్నీ మృంగినటువంటి వాడు, అన్ని లోకాలు మృంగినా అది అన్నం తినేటప్పుడు సాపాటులో ఒక ముద్దని తిన్నంత మాత్రమే. ఇంకా ఎన్ని లోకాలైనా పట్టగలిగినటువంటి స్థానం కలిగినటువంటి దివ్యాత్మ స్వరూపుడు అని చెప్పడం. శేన్బాల వీడు గొప్ప స్వభావము గల పరమ పదంలో ఉయిర్ జీవాత్మలలో సోరార్యంగుం అక్కడ పరమ పదంలో, ఇక్కడ జీవాత్మలలో ఎంగుం పరందు ఉళనాం అంతా వ్యాపించి ఉంటాడు. ఇందులో చక్కగా ఒక వాక్యం తర్వాత ఒక వాక్యం లాగా నా కണ്ണన్ని చూడగలిగిన వారెవరు, నా కಣ್ಣన్ దివ్య చేష్టలు తెలుసుకోగలిగినటువంటి వారు ఎవరు, నా కണ്ണన్ ఆహారం ఏమిటో మీకు తెలుసా? అది లోకాలన్నీ కలిసి ఒక ముద్దగా స్వీకరించగలిగినటువంటి విశాలమైన ఉదరము కలిగినటువంటి స్వామి. అంటే ఎన్ని లోకాలను మింగినా ఇంకా అన్ని మింగడానికి స్థానం ఉన్నట్లుగా పుష్పక విమానము వంటి వాడు స్వామి. అటు పరమపదంలో గాని ఇటు జీవాత్మలలో గాని
ఎక్కడ కూడా ఎంగు అంతటా కొంచెం కూడా విడవకుండా స్వామి తనలో పెట్టుకొని ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. 7 వ్యాఖ్యానము 268వ పేజీ. 268వ பேஜ். 8ஆம் பாட்டு. அவனுடைய அற்புத கர்மங்களை தனித்தனியும் திருடவும் பரிச்சேதிக்கு పోగాదతனை ఏను అళవుడయార్పుం ఎన్గిరార్. ఆయన యొక్క అద్భుతమైనటువంటి చేష్టలని తని ఒక్కొక్కటి చెప్పడం కాదు, తిరడవం గ్రూపుగా మొత్తం అన్ని చెప్పడం కాదు, మనకి చెప్పడానికి సామర్థ్యము లేనంత వైశిష్ట్యము కలిగిన వైభవము కలిగిన వాడు, గుణచేష్టలు కలిగిన వాడు. காண்பாரர் எம்மீசன் கண்ணனை సర్వేశ్వరునాయిరందు వైత్తు కృష్ణనాయి వందవతరిత్తు. అసలైన సర్వేశ్వరుడండి, కానీ నా కోసమే కృష్ణుడుగా వచ్చాడు. ఎనక్కు కయ్యాడనవనై అవన్ తానే కాటనాన్ కన్నా పోలే. నాకు వసుడైపోయి ఆయన చూపిస్తే నేను ఆయన చూశాను. నా ప్రయత్నంతో నేను ఆయన్ని దర్శింపలేను. ఎందు స్వయత్నత్తాలే సిలర్కు కానప్పుకాల్ కానప్పోమో. తమ ప్రయత్నంతో ఎవరైనా ఆయనని చూడగలరా? ఆయన కటాక్షం ఉంటే తప్ప ఆయన్ని మనం చూడలేము. ఆయన దివ్యమంగళ విగ్రహమే కాదండి, ఒక దివ్య యాత్ర చేయాలన్నా ఏ శ్రీరంగమో తిరుమలో కంచో ఎక్కడికో వెడదామన్నా ఆయన దయ ఉంటే వెళ్ళగలమే గాని మన ప్రయత్నంతో మనము వెళ్ళలేము. పెరుమాళ్ళ కటాక్షం పిలుపు వస్తేనే అక్కడికి మనం వెళ్ళగలుగుతాము. అది గిడక్కన్బాల్సులరుండాయిత్తు. లేదండి, జ్ఞానం గల వాళ్ళు కొంతమంది పెరుమాళ్ళను చూశారండి, యోగాభ్యాసంలో అన్నారనుకోండి, ఒకవేళ ఎన్ కాణుమారు ఎవడవైతాన్ కాణ్బదు, ఎంతవరకు ఆ మహిమని తెలుసుకోగలిగారు? చూస్తే మానసికంగా చూశారేమో, ఆయన మహిమను మాత్రం ఎవరూ ఊహించలేరు. అళవుడయ్యా సిలర్ కాణ వియందారుగలన్నా, లేదండి కొంతమంది తీసుకుని తెలుసుకున్నారన్నా, విషయத்தை పరిచ్ఛేదిక్క పోగాదే ఇంత మహిమ కలివాడు అని పరిచ్ఛేదించి ఇంతే అని నిర్ణయించి చెప్పగలిగినటువంటి వారు కాదు. అపరిచ్ఛిన్న స్వభావుడు, మనకి అందనంత బలము మహాత్మ్యము కలిగిన వాడు. ఏన్రాన్ పరిచ్ఛేదిక్క పోగాదు జిగరదెన్నెల్ ఇది ఇదువన్రో అవనుడయ్యా అపదానమిరుక్కిరపడి. అపదానము అంటే వ్యాపారం అండి. ఆయన యొక్క వ్యాపారం అలా ఉంటుంది. వ్యాపారం అంటే మనం చేసే బిజినెస్ అని కాదండి. వ్యాపారం అంటే ఆయన జీవన విధానం అలా ఉంటుంది, ఆయన మహిమల విధానం అలా ఉంటుంది, ఆయన ప్రక్రియ అలా ఉంటుంది, ఆయన చేసేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రియాజాలం అలా ఉంటుంది అని చెప్పడం. అపదానము అంటే వ్యాపారం. అవనుడయ్య పూనాగిరవరు శైలై చొల్లపార్కిల్. ఆయన చేసేటువంటి ఒక చేష్టని గనక మనం చూసామంటే సర్వలోకంగళం పోరు అవధానత్తుకు పోరాదు. ఇది అవధానం. నెక్స్ట్ లైన్ లో అవధానం అంటే ముద్దండి. లోకాలన్నీ కూడా సాపాటులో ఒక ముద్దైనట్లుగా ఆయన అవలీలగా ఆరగించగలిగినటువంటి వాడు. అపదానం అంటే వ్యాపారము, అవధానము అంటే ముద్ద. లోకాలన్నీ ఒక్క ముద్దగా నోట్లో ఆంపట్ అంటారే మన వాళ్ళు, అలా తినేస్తాడు, అయిపోతుంది అనమాట. ఏ అవధానత్తయుడయ్యవనై ఒరువరాలే పరిచ్ఛేదిక్కలా ఇరుక్కరదో. ఇలాంటి వాణ్ణి మీరు ఇంతవాడని నిర్ణయింపగలరా? అవనుடைய செயல் పరిచ్ఛేదిక్క ఉండాదు. ఎన్గైకు ఆయన చేతలని మహిమని మీరు అసలే వర్ణింపలేరు. అతిమానుషస్తవం అంతా ఇదేనండి. లేకపోతే ఏంటండి, బొటన వేలు కూడా కాదు, చిటికన వేలు మీద కొండను నిలపడం ఏమిటండి? అసలు అది మనం ఊహించగలమా? ఆ శక్తిని, ఆ కేంద్రీకృతమైనటువంటి శక్తిని ఒక్కచోట పెట్టి అంతలాగా 7 రోజుల పాటు నిలబెట్టాడు అంటే అది అతిమానుష చేష్ట కాకపోతే దేనికదే తీసుకోండి. ఇంత బ్రహ్మరాక్షసిగా వచ్చిన తాటకిని, ఆ పోతనని అవలీలగా చంపగలిగాడు అంటే అది ఆ చేష్ట ఏంటి? అలా మొత్తం అవతారంలో చేసిన విశేషాలన్నీ
స్వరూపము తాను పరచే దిక్కులాయిరిక్కరదెంగరార్. ఏమండి పోనీ గుణాలు ఇంతని చెప్పలేము, రూపం ఇంతని మేము చెప్పగలమండి. స్వరూపం శాంబాల వీడో ఉండేది ఎక్కడండి? వ్యక్తియే స్వభావమాగవుడైతాను పరమపదమన్నా. ముక్తాత్మలు ఉండేటువంటి పరమపదంలో ఉంటాడు. ముక్తాత్మ స్వరూపమెన్న మత్తుముండాన దేవాదిಗಳನ್ನ ಇವತ್ತೈ ఉడైతానా. మొత్తం అసలు పరమపదం నుంచి మొత్తం సృష్టిలో ఏ భాగం ఉందో దాన్ని అంతటినీ కూడా ಇವತ್ತೈ உடைத்தான ஏண்பாலும் சோரான் ఎన్నప్పట్ట ప్రదేశంగళెన్నుదల్. ఒక్క పిసరు కూడా వదిలిపెట్టకుండా అంతా వ్యాపించి ఉంటాడు. ఎట్టు దిక్కు వ్యాపిత్తు విడదాన్నెక్కు మెన్నుదల్. 8 దిక్కుల కొంచెం కూడా విడిచిపెట్టకుండా వ్యాపించి ఉంటాడు. పరందుళనామెంగుమే ఇప్పుడు వ్యాపిక్కుమిడత్తిల్ ஒரு குறை ఉండాంబడి ఇరుక్క ఎండ్రిక్కే. మరీ చెప్తున్నారండి, మొత్తం అంతా వ్యాపించి ఉంటాడు అంటే కొన్ని కొన్ని వదిలేస్తారు కదా. ఇప్పుడు గ్లాసుల్లో దీనికి ఉపనిషత్తు మంచి ఉదాహరణ చెప్పింది. అంతా వ్యాపించి ఉంటాడు. ఒక గ్లాసు 2 గ్లాసులు నీళ్లు తెప్పించారండి, ఒక దాంట్లో నిండా పోసారు, ఒక దాంట్లో సగం పోసారు. వ్యాపించాడు అంటే రెండిట్లో ఉంది అని అర్థం. అంతా వ్యాపించాడు అంటే ఫుల్గా పోసినటువంటి గ్లాసు ఉదాహరణ. అలా ఆయన ఉండడం కాదు, మొత్తం అదే నారాయణ శబ్దార్థము. అంతః బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటిది. ఇప్పుడు వ్యాపిక్కుమిడతల వరకు కురయ్యుండాంబడి ఇరుక్కయ్యన్రికే. వ్యాప్తిలో కొంచెము కూడా లోటు లేకుండా కురయ్యర వ్యాపిత్తిక్కుం ఆన పిన్బు. లోటు లేకుండా వ్యాపించి వ్యాపక వస్తువై వ్యాప్యత్తిలే ఒన్ను పరిచ్ఛేదిత్తు కాణై ఎన్నొరు పొరుల్ ఉండో. వ్యాపకము వ్యాప్యము అని 2 పదాలు చెప్పారు. ఏమిటంటే అంతా వ్యాపించి ఉండడం, అందులో వ్యాపించిన వాడు వ్యాప్యము అంటారు. ఇందులో చివర ఏం ముగింపించారు ఈ పాసురంలో? పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడు, ఒక్క భాగం కూడా విడవకుండా వ్యాపించి ఉంటాడు. అంటే అలాంటి జాతి ఆ వ్యక్తి యందు ఒక గో ఉందనుకోండి, గోవులో గోత్వం అంతటా వ్యాపించి ఉంటుంది, మనిషిలో మనుష్యత్వం అంతా వ్యాపించి ఉంటుంది, పరమాత్మలో పరమాత్మ తత్వం అంతటా వ్యాపించి ఉండి ఈ ప్రపంచాన్ని సృష్టినే తన దేహంగా భావిస్తాడు అనేటువంటి విశేష విషయాన్ని ఈ 8వ పాసురంలో మనకి చెప్పారు. కాన్బారారమ్మీసన్ ఇక్కడ చెప్పాలనిపిస్తుంది మళ్ళీ వెళ్ళిపోకుండా. ఇక్కడ జయర్ అరుంబదంలో కింద నుంచి 3వ లైన్ చూడండి. ఈశన్ అన్వయం ఎలా చేసుకోవాలి పాసురాన్ని బాగా చెప్పారు. ఈశన్యన్ కన్ననై కాన్బారార్. నా తండ్రి కృష్ణుణ్ణి ఎవరు ఎవరు చూశారు? నెంబర్ 1. ఎన్ కానుమార్, ఆయన వైభవం ఎవరు తెలుసుకోగలిగారు? పూండేసిలల్లా ఉలగమోరు తుత్తా. లోకాలన్నీ ఆయనకి ఒక ముద్దగా అయిపోయి ఆహారంలో ఒక ముద్దని తిన్నట్లుగా అరిగించాడు. షణ్బాల వీడన్నా ఉండేదేమో పరమపదంలో, ఊయిరన్నా కింద జీవులు, ఆ పరమపదము ఈ జీవులు. మత్తుమ్ముండాన ఎవ్వగై పట్టపొరులన్నా అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఆ పొరులుగడయ్యుడయ్య వెంబాలన్నా ఆ చేష్టలు ఉన్నాయే ఇవై ఎంగుం పరందు మొత్తం వ్యాపించి 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 సోరానాయికొండు అనే వ్యాఖ్యానంలో కూడా ఇది అందాది గ్రంథం కదండి, దేనితో పూర్తవుతుందో దానితో మొదలవుతుంది తర్వాత. కాబట్టి భావం కూడా అలాగా సరిపోయినటువంటి పాసురం. ఎందువల్లంటే అంతా వ్యాపించి ఉంటాడు అని పూర్తి చేసి అంతా వ్యాపించి ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పాడు అని కనెక్ట్ చేస్తారు. దీన్ని సంగతి అంటారు. చెప్పుకున్నామే పూర్వాపరాలకు సమన్వయం ఉంటుందని. ఒకసారి ఈ 8వ పాసురం. காண்பாரம்மீசம் கண்ணனையன் காணுமாறு பூன் பேசில் எல்லா உலகம் ஓரு துத்தாத்தா. செண்பால வீடோ உயிரோ மட்டு எப்பொருட்கும்
ఎంబాலும் సోరాన్ పరందోళ నామెంగుమే. ఇంకా 9వది అత్యద్భుతమైనటువంటి నృసింహావతార వైభవాన్ని చెప్పేటువంటి పాసురము. ప్రత్యేకంగా తిరువాయిమలిలో ఉన్నటువంటి నృసింహావతార యొక్క వైభవాన్ని చెప్పేటువంటి గొప్ప పాసురంగా దీన్ని చెప్తారనమాట. ఎంగుముళన్ కண்ணన్ ఎన్ర మగనై కాయందు இங்கில்லையால் என்னோ இரணியன் தூணை புடைப்ப அங்கு அப்பொழுதே அவன் வீய தோன்றியா என் சிங்கப்பிரான் பெருமை ఆరాయం సీర్మైతే. చాలా అద్భుతమైనటువంటి పాసురంగా పెద్దలందరూ కూడా దీన్ని చక్కగా ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటారు. మీ అభ్యాసాల్లో కూడా అక్కడక్కడ ఒక్కొక్క పాసురాన్ని మనం చూడండి, ఆవేళ పలపలవే చదివానే. అలాగే అమ్మామణి దీన్ని కూడా అభ్యాసంలో చక్కగా చదివిస్తే చాలా బాగుండేటువంటి పాసురం. ఎంగుబుళన్ కண்ணనెன்ற మగనై కాయందు ఇంగల్லையாலென்னு இரணியன் தோன் புடைப்பா அங்கு அப்பொழுதே அவன் வீய தோன்றிய என் సింగపెరాన్ పెరుమై ఆరాయం సీర్మైతే. ప్రతిపదార్థం క్షమించండి, 8వ పాసురంలో ప్రతిపదార్థం చూడండి. కണ്ണన్ ఎంగుంగుళన్, ఇది కిందటి పాసురంలో అంతా ఉన్నాడు కണ്ണన్ అన్నారు కదండి. ఇక్కడ కണ്ണన్ ఎంగుముళన్, స్వామి అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎండ్ర మగనై అని చెప్పినటువంటి కుమారుని కాయందు కోపించి, కొడుకు మీద పిచ్చ కోపం వచ్చింది హిరణ్యకశపుడికి. ఎంగు ఇల్లై తూణ్ ఇరణియన్ పుడైప, ఇక్కడ ఉన్నాడు అని ఒక స్తంభాన్ని ఠాపమని కొట్టాడు. అంగు ఆ స్తంభంలో, అప్పొழுదే ఆ సమయములోనే, అవన్ వీయ ఆ హిరణ్యకశపుడు నశించేలాగా తోండ్రియ అవతరించిన ఎన్ సింగపిరాన్ నా నరసింహుని యొక్క పెరుమై మహిమ ఆరాయం సీర్మైతే ఎవరు తెలుసుకోగలరండి. శ్రీమదకలంగ పరిపూర్ణ శిశుకోటి శ్రీధర మనోహర సటాపటలకాంత పాలయ కృపాలయ భవాంబుది నిమగ్నం దైత్యవరకాల నరసింహ నరసింహ తుంగనక పంక్తి దళిసాసురవరాసురు పంకనవ కుంకుమ విపంకిల మహోర పండిత నిదాన కమలాలయ నమస్తే పంకజ నిషన్న నరసింహ 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 నరసింహ. ఏం అద్భుతంగా ఉంటాయండి. ఎలా తోచాడండి, ఎలా తోచాడు. ఆ స్తంభంలోంచి వచ్చినటువంటి స్వామి కూరేసులు అంటారు వరదరాజస్తవంలో. యదపరాధ సహస్రమజస్రజం త్వయి శరణ్య హిరణ్య ఉపావహత్ వరదేన వరదతేన చిరంత్వమవిక్రయో వికృతే అర్భకం నిర్భజనాత్ అగా. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అండి. వరద, హిరణ్యకశిపుడు ఎన్ని పాపాలు చేసినా నువ్వు పట్టించుకోలేదు. కానీ అర్భక నిర్భజనాత్, చిన్న పిల్లాడైనటువంటి ప్రహ్లాదుని బాధ పెట్టేటప్పటికి వికృతి మగాహ, ఇంక నీకు కోపం వచ్చేసింది. చూడు ఎంత కోపం వచ్చేసింది, ఎలా అవతరించావయ్యా. సుందర బాహు స్తవంలో అంటారు, చాలా అందమైనటువంటిది. మన యతిరాజశ్రీ చదివింది చూడండి, చక్కటి శ్లోకం. నక్రకచ క్రధిత దైత్య వక్షస్థలి సముత్థ రుధిరచ్చటాచ్ఛురిత బింబితం స్వం వపుః విలోక్య ఋషిత పునః ప్రతిముగేంద్ర శంకావస ఏష నరకేసరి సయిహ దృశ్యతే సుందర. గోళ్లే రంపాలైపోయాయి. అలాంటి గోళ్లతోటి చీల్చేశాడు అతని యొక్క వక్షస్థలాన్ని. చీల్చేటప్పటికి ఆ రక్త ప్రవాహంలో తనే కనిపించాడు. కనిపించేటప్పటికి ఓ ఇంకో సింహం వచ్చిందా అన్నట్లుగా ఒక్క దూకినట్లుగా చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి నారసింహుడే ఈ సుందర బాహుగా ఇక్కడ వెలిశాడు అని చెప్పి ఇంకొక అందమైన శ్లోకాన్ని కూడా మనకి కూరేసులు అందిస్తారే. దానికి ఇక్కడ వ్యాఖ్యానంలోకి వద్దాము. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము. వంబదాంబాట్ నేను సన్నదదు అనుపన్నమా ఇరుందది. మరి చెప్తారండి కబుర్లు. ఒక వ్యక్తి అంతా వ్యాపించి ఉంటాడా,
అనుపపన్నం, ఇది సంభవం కాదు. ஒரு வஸ்துவே அநேக பதார்த்தங்களிலே குறைவர் వ్యాపిத்திருக்கும் ఎన్నాళ్ళు ఇది కూడుమో. ఒకే వస్తువు అన్నిటి యందు కూడి ఉంటుంది అంటే, వ్యాపించి ఉంటుంది అంటే నమ్మమంటారా మమ్మల్ని? అంటే கெடுவிகாள் அவன் சர்வகதத்வத்தை இசையாத இரணியன் పట్టదు పడాదే కిడిగోళ్ ఎంగిరార్. అయ్యయ్యయ్యో, మీకు ఎలా చెప్తే తెలుస్తుంది మందమతులారా? హిరణ్యాక్షుణ్ణి, హిరణ్య కశిపుణ్ణి చంపినప్పుడు ఎలా వచ్చాడో ఒక్కసారి చూసుకోండి. ఎంగుముళన్ కണ്ണన్ ఇదువాయిత్వన్ సొన్న తప్పు. ఆ పిల్లాడు చేసిన తప్పేంటండి? అంతా ఉన్నాడు పరమాత్మ అన్నాడు, అంతే. అదో పెద్ద తప్పు అయిపోయింది. ఆ అంతా ఉన్నాడు అనడానికి సంస్కృత భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఇచ్చారు చూడండి. కింద జియర్ అరుంబదంలో సెకండ్ పేరాలో చిబ్బర, ఉర్వ్యామస్తి ఉదకేషు చాస్తి ఉడుపతౌ అస్తి అస్తి చోష్ణద్యుతౌ వహ్నౌ దిక్షు విదిక్షు వాయునభసః తిర్యక్ష్వ చ అస్త్యంతర్బహిరస్తి సత్య సతివా సారేష్వసారేషు వా సర్వత్రాస్తి సదాస్తి కిం బహుగురా త్వయ్యస్తి మయ్యస్తి చ. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అనండి. త్వయ్యస్తి మయ్యస్తి. ఎన్నెలందులో ఉన్నాడండి? భూమిలో ఉన్నాడు, నీళ్లలో ఉన్నాడు, ఆకాశంలో ఉడుగణంలో ఉన్నాడు, సూర్య చంద్రులలో ఉన్నాడు, దిక్కులలో ఉన్నాడు. నభము, వాయు నభ అంటే ఆ ఉన్నటువంటి ఆ ప్రదేశాల యొక్క ఎత్తును బట్టి వచ్చిన పదార్థాలు, వాటిల్లో ఉన్నాడు. అంతహా ఉన్నాడు, బహి బహి బయట కూడా ఉన్నాడు, సారాల్లో ఉన్నాడు, అసారాల్లో ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, సర్వకాలాల్లో ఉన్నాడు. ఇన్ని మాటలు ఎందుకు నాన్న? నీ యందున్నాడు, నా యందున్నాడు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. దీన్ని ఇంత వెన్నముద్దలా చేసేశారు పోతనామాచ్యుల వారు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రుని వింటే. తర్వాత ఎక్కడెక్కడున్నాయో వేరే పద్యాలు కూడా రచించారు అని అనుకోండి. ఆ ప్రహ్లాదుడు చేసిన పెద్ద తప్పు అది. ఎంగుముళం కണ്ണన్ ఇదివాయిత్తవన్ సొన్న తప్పు, అది వాడు చేసినటువంటి తప్పు. ఇక్కడ నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం బాగుంటుందండి. ఎలాగంటే, సర్వేశ్వరం సర్వగతనంద్రాన్, ఆయన సర్వేశ్వరుడు కాబట్టి అంతా వ్యాపించి ఉన్నాడని చెప్పాడు. మయా తతమిదం సర్వం నతదస్తి వినాయత్మయాయన్ను. అతను చెప్పింది ఏమన్నా సొంత మాట అండి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాటే కాది. ఏమని? మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం త్వేష్వస్థితః. గీతలో చెప్పిన మాటనే ఆ ప్రహ్లాదుడు నోట పలికించారు వ్యాస భగవానుడు. అలాగే యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినాయత్మయా భూతం చరాచరం. నేను లేని పదార్థము సృష్టిలో లేదు. అది సర్వాంతర్యామిత్వాన్ని ప్రతిపాదించే లక్షణం. అది చెప్తూ ఈయన అంటారు నంబిళ్ళయ్య గారు ఇక్కడ, ఎండ మగనై కాయందు, అలా అన్నటువంటి పిల్లాన్ని కోపించాడు. అలా కోపించాడు ఏమిటండి? అంత మూర్ఖుడేమిటండి ఆ హిరణ్యకశపుడు? ఈ వర్ధత్తై శత్రువే సల్లులిం కేట్టపోదే కాలిలే విజువేండం వార్తై సొల్లెత్తు. ఈ అర్థాన్ని శత్రువే చెప్పినా కూడా మనం ఒప్పుకోవలసినంత గొప్ప విషయము అన్నమాట. ఈ విషయాన్ని శత్రువే చెప్పినా ఒప్పుకోవాలి. అలాంటిది ఇంత చిన్న పిల్లాడు చెప్తున్నాడే అనే ఆలోచన రాలేదే. నెంబర్ 1, అసలు చెప్పిన వాడు శత్రువైనా సరే అబ్బా ఎంత గొప్ప విషయం చెప్పారో అనుకోవాలి. అలాంటిది ఎవరండి చెప్పిన వారు? ప్రమాణ విరుద్ధమాన అర్ధత్తై సొల్లులం కొండాడ వేండంబడియాయిత్తు సంబంధం. రెండో విషయం, ప్రమాణ విరుద్ధాన్ని చెప్పిన, అతనికి ఇష్టం కాని విషయాన్ని చెప్పినా కూడా కొడుకు చెప్పాడు కాబట్టి వాడిని ఏమనకూడదు. కొడుకు అనే సంబంధం ఉంది.
ఒకటేమో విషయం గొప్పది అని వినాలి, రెండవదేమో ప్రేమగా ముద్దుగా కొడుకు పలుకుతున్నాడు అని వినాలి. పరువత్తాలు కొండాడు వేణుం, వాడి వయస్సును చూసి అబ్బా ఇంత పెద్ద మాటలు ఎలా చెప్పావురా అని ముద్దు రావాలి. అబ్బే ఏదీ లేదు. దీని తిరుమంగయ్యాళ్ళవార్లు అంటారు, పళ్ళియలో దీవంద అళంద. నెక్స్ట్ పెరియ తిరుమలి అనేటువంటి దాంట్లో ఉంది, பள்ளியலோதி வந்ததன் சிறுவன் வாயிலோராயிரம் நாமம் பொள்ளியவாகி போத வாங்கதனு பொன்னுமோர் பொறுப்பிலனாகி பிள்ளையை சீரி சீரி வெகுண்டு தூண் பழைப்ப பிறையத்து ஈர்த்து நல் விழிப்பேய் வாய் தெள்ளிய சிங்கமாகிய தேவை తిరువళ్ళికేణి కండేనే. ఇది తిరుమంగయ్యాళ్ళవార్లు చెప్పినటువంటి పాసురం. దానికి వ్యాఖ్యానం ఇచ్చేసారు ఇక్కడ నంబిళ్ళయ్య గారు. పళ్ళియోదం తిరువత్తిలుడయ్యడయ్య కొండాటమాయిరుకం. ఎంత పిల్లాడండి, 5 ఏళ్ల పిల్లాడు, ఇంకా బళ్ళలోకి వెడుతూ ఉన్నటువంటి పిల్లాడు. పళ్ళియలోది వంద. అలా ఆ పాఠశాల నుంచి వచ్చాడు. చంద్రుడు అమార్కుడు అనేటువంటి గురువులు చెప్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పాఠశాల నుంచి ముద్దు ముద్దుగా చదువు నేర్చుకుంటూ వచ్చిన కొడుకే అదుక్కు మేలే తన్ సిరువన్. ఎంత చిన్నాడండి, అసలు ఎంత ముద్దు వస్తుందండి. 5 ఏళ్ల పిల్లాడైనా సరే ఎత్తి చంకన పెట్టుకొని ముద్దు పెట్టుకోవలసిన వయస్సు. తన్ వయత్తిల్ పిరందవన్, తాను కన్నటువంటి వాడు. 3వ విశేషణం. వార్తై మిగవం ప్రియమా ఇరుక్కుం. వాళ్ళు ఎంత తప్పు మాట్లాడినా అసలు మా వాడు ఇలా మాట్లాడండి, మా వాడు ఇలా మాట్లాడాడని. పిల్లలు తప్పు చేసినా కూడా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయిపోయారని మనం పొగుడుకుంటూ ఉంటామే, అలా ఆనందం కలిగించేవాడు. వాయిలో రాయిరనామం అదుకు మేలే తిరునామత్తై చొల్లెత్తు. నోరార 1000 నామాలు చెప్పాడు. 1000 నామాలు ఎక్కడ చెప్పాడండి, నారాయణ అన్నాడు అంతే కదా. నారాయణ నామమే 1000 నామాలకి సరి అయినటువంటి నామము. అలాగా ఆ నామాన్ని ఉచ్చరించాడు. ఆ చెప్పిన పద్యాలన్నిటిలో ఒక్కొక్క నామం. సంసార జీమూత సంగంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయీభూతదావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంకషాగోగ జలరాసులింకునే హరిమణీషా బడవాగ్ని లేక ఘన విపద్గాఢంధకారంబులడగునే పద్మాక్షుర వినుతి ప్రభలు లేక. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క నామం, ఒక్కొక్క మాటలో ఒక్కొక్క నామం వచ్చేలాగా. వాయిల్వో 1000 నామం అదుకు మేలే తిరునామత్తై చొల్లిత్తు. ఆ నారాయణ నామాన్ని చెప్పాడే. ఒళ్ళియవాగిపోదా ఇవ ఇవ్వొన్నుం ఇల్లయ్యాగిలం సొన్నైపోదే ఇనుమైతాన్ కొండాడు వేడం. ఇవన్నీ తీసేయండి, పిల్లాడు అని తీసేయండి, కొడుకు అని తీసేయండి, గొప్ప విషయమో తీసేయండి. వాడిని చూస్తే ముద్దు రావద్దండి అసలు. ఎదురుకుండా నిలబడితే వాడు ఎవడైనా అవ్వచ్చు, అంత వాడి నిలబడి ఇంత మాటలు మాట్లాడుతుంటే సొన్నదై ఇనమైతాన్ కొండాడు. అబ్బాయి ఎంత బాగా చెప్పావురా అనాలా అండి. అబ్బే అంగదను కొన్నమ్మోరు పొరపిల్లనాగి అసహ్యాపచారమిరే. అసహ్యాపచారం అన్నారు నంబిళ్ళ వారు ఇక్కడ. అసహ్యాపచారం అంటే అన్య ఉత్కర్షం అసహ్యమాగిరమాన అపచారం. ఇంకోళ్ళు పైకొస్తుంటే చూడలేక బాధ పెట్టే తప్పుకి అసహ్యాపచారం అని పేరు. భాగవతోత్తముల ఏడల చేసేటువంటి అపచారానికి అసహ్యాపచారము అని పేరు అనమాట. ఎంత తప్పు చేశాడండి హిరణ్యకశపుడు. పిళ్ళయ్య ఇచ్చిరి తిరునామం సొన్నదువే హేతువాగ పుత్రనన్ను ఎన్న వెట్టానవన్. వాణ్ణి పిలిచాడు కదా, ఎరా డెంహక సర్వస్థలముల. అది కదండి ఆ పద్యాలు. ఒరే ఎక్కడున్నాడ్రా, తిరునామం సన్న హేతువే హేతువాగ పుత్రనన్ను. నువ్వు నారాయణ నామం చెప్పాడు కాబట్టి, నారాయణ మంత్రం భక్త ప్రహ్లాద చూశారు కదండి. నారాయణ అనగానే నారాయణ మంత్రం అంటూ పాట పాడు. నారాయణ నారాయణ ఏది వద్దంటే అదే అనేస్తున్నాడు. పుత్రనండ్రు చి నువ్వు నా కొడుకు కాదు పో. ఎన్నో విట్టానవన్ తోసి పారేశాడే. తిరునామం సన్నవరగళ్ళోడే తమకెల్లా ఉరవముండాగా. ఆ తిరునామము చెప్పిన వారితోటే తమకి సంబంధం ఉండడం వల్ల నినై తిరక్కయ్యాలే ఇవర్
అంటే తిరుమంగయ్యాళ్వారు. తిరుమంగయ్యాళ్వారు నిన్న చెప్పుకున్నాం. నామ వైభవాన్ని కొనియాడారు తిరుమంగయ్యాళ్వారు, గుణ వైభవాన్ని కొనియాడారు నమ్మాళ్వారు అని నిన్న చెప్పుకున్నావే. పిళ్ళయ్యంగిరారు, ఈ పిల్లాడు వీడు అని కొడుకని చెప్పుకునే నోరారా ప్రేమగా కూడా పిలవడం వాడికి ఇష్టం లేదు. మగనై కాయింది అదైపోయింది, ఒక 5 నిమిషాలు తీసుకుంటాను ఇవాళ. మగనై కాయందు వయத்திலே பிறந்தவாய்க்க చేదేయం తిరునామం సల్ల పొరుక్క మాటామే సిరినానాయిత్. పుట్టిన కొడుకైనా సరే నారాయణ నామాన్ని చెప్పడం వల్ల కోపం వచ్చింది. ఇంగిత్యాది ఇక్కడ అని ఎంగుమళనాగిల్ నీ సొల్లుగిరాన్ ఇంగిల్ల ఈరానే ఎండ్రో తూణై అడెత్తు కాటినాన్. అంతా ఉంటాడన్నావు, ఇక్కడున్నాడా ఇక్కడున్నాడా అని ఒక స్తంభం మీద గబాలను కొట్టాడు. అళందిట్టతో నయ్యవంతట. అక్కడ ఏమిటంటే తాను నిర్మించినటువంటి స్తంభాన్ని తాను కొట్టాట. విశేషం ఏంటంటే ఎవరైనా నిర్మించారనుకోండి, లోపల దేవుణ్ణి పెట్టేసి పైకి ఊరికి అలా కవర్ వేశారేమో, అందులోంచి వచ్చేసాడేమో అని అనుమానం అంట హిరణ్యకశిపుడికి. నేనే కదా కట్టాను, కట్టించాను, దగ్గరుండి చూసుకున్నాను కదా అని ఆ స్తంభాన్ని కొట్టాట. ఇంకోటి, మున్బే నరసింహத்தை வைத்து நட்ட தூண் என்ன வண்ணாதே தானே తనకు పొరంద పార్తు అరిక్కర నట్ట తూణాగయ్యాలే. ఇంతకు ముందే ఎవరైనా నరసింహస్వామిని ఆ స్తంభంలో పెట్టేసి ఇందులో ఉన్నాడు మ్యాజిక్ వాళ్ళు చూడండి, ఆ షర్టుకి చివర లోపల మడతలో ఏదైనా పెట్టుకుంటారు, ఇదిగో నా చేతిలో ఏమి లేదంటారు, ఇలా అనేసి ఇదిగో అని చూపిస్తూ ఉంటారు. అలాగే నరసింహస్వామి లోపల పెట్టేసి ఏమన్నా చూపిస్తున్నాడేమో అని అనుమానం వచ్చి తానే తట్టాడు స్వయంగా. తట్ట తానే కొట్టాడు. వేరే సిలర్ తట్టినారుగళాగి. ఏమంటే తను పట్టడం ఎందుకండి, ఇంకోళ్ళ చేత ప్రహ్లాద ఇది కొట్టు అనొచ్చు కదా. కయ్యిలే అడక్కికొండు 100 తూణిలే పాయిచ్చినారుగళ్ళు ఎన్నో మాగిరి. సరిగ్గా మ్యూజిషియన్స్ లాగా ఆ చేతిలో పెట్టేసుకుని స్తంభంలోకి వదిలేసి రారా అంటాడేమో, మాయావి కదా అని వాణ్ణి కొట్టమని లేదటండి. తానే ఆయిత్తు తట్టినాను, తనంతట తానే దాన్ని కొట్టాడు. అంగ పొజుదే అంతే. అలా కొట్టేటప్పటికి ఇలా బద్దలైందండి స్తంభం. అంగ్ అప్పొజుదే ఆ సమయంలో అప్పుడే అత్తూనిలే ఆ స్తంభం నుంచే అడిత్త విడత్తిలే కొట్టగానే అవనుడయ్య ప్రతిజ్ఞా సమయ కాలెత్తిలే ఉంటాడా అనగానే ఉన్నాను అని వచ్చాడు. అనడానికి వినడానికి ఎక్కడ టైం పట్టలేదన్నమాట. ఎలా వచ్చాడో చూడండి. అవన్ వీయత్తోన్రియా తన్ తోత్తిరవిలే అవన్ పిణమాంబడి తోత్తిన. రావడమేమిటి, హిరణ్యకశిపుడు శవమైపోవడం ఏమిటి, అలా వచ్చేటండి, అంత వేగంగా వచ్చేటండి. చూడండి, అదిర్తొక్కొండు పురప్పై పట్టపోదే. ఆకాశం బద్దలైందా అన్నట్లుగా పెద్ద శబ్దం వచ్చింది. ఒకటి అట్టహాసము స్తంభం విరిగిన పెద్ద ధ్వని. నావడి కొండవుతడు ఆ నాలుక, ఉగ్రమైనటువంటి నాలుక. తుంగనక పంక్తి అని ఇందాక చెప్పుకున్నామే, చీల్చడంలో సింహం ఏమో నాలుకని ఇలా ఇలా అలా ఊపుతున్నట్టండి. నెత్తి అదుకండం ఉచ్చియదు బురుమాయికొండుతో తినపోదు. 3వ కన్ను లలాటములో ఉన్నటువంటి కన్ను నిప్పులు జిమ్ముతోందా అన్నట్లుగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండగా, పొసిక్కిన పండ్రి పోలే ఉరిగినానాయిత్. ఆ వేడికి, ఆ తీక్షణతకి, ఆ చీల్చడానికి హిరణ్యకశిపుడు కాల్చిన పందిలాగా అయిపోయాడు అంటారు. అంటే తట్టుకోలేకపోయాడు అని అర్థం అనమాట. పొన్ననాగయ్యాలే ఎన్ సంగపిరాన్ పెరుమై ఆశ్రిత వర్గత్తుకాగ. ఆశ్రితుల్ని రక్షించడం కోసం నరసింహమాయి ఉపకరిత్తవనుడయ్య పరత్వం. నరసింహుడిగా వచ్చినటువంటి పెరుమాళ్ల యొక్క పరత్వము ఇండ్రు సిలర్ ఆలారాయుంబడి ఇరుందదో. దీనిని గురించి ప్రపంచంలో ఎవరైనా స్వామి యొక్క వైభవాన్ని వర్ణించగలరా? ఏం అద్భుతమైనటువంటి నృసింహ రూపం అండి. అందుకే చెప్తారు మనకి ఆ స్తోత్రంలో, వారిజ విలోచన మదంతిమ దశాయాం క్లేశ వివసీకృత సమస్త కరణాయాం ఏ హి రమయా సహ శరణ్య విహగానాం నాదమదిరుహ్య
నరసింహ నరసింహ తండ్రి, నా చివరి కాలంలో నాకెటు చూస్తున్నానో తెలియని స్థితిలో పడి ఉన్న నన్ను నువ్వు గరుడ వాహనారూఢుడవై లక్ష్మీ సమేతుడివై ఏది రమయా సహ అమ్మతో కలిసి విహగానాన్నాదమదిరుయ్య గరుడ వాహనారూఢుడవై నన్ను కటాక్షించు స్వామి అని ప్రార్థిస్తారు అని చెప్పి నృసింహావతార వైభవాన్ని ప్రార్థించినటువంటి అత్యద్భుతమైనటువంటి తిరువాయుమొഴി శ్లోకంగా ఈ పాసురాన్ని మనం చెప్పుకుంటాము. எங்கு முழங்கண்ணன் என்ற மகனை காயந்து எங்கெல்லையால் என்னுயிரணியன் தோன் புடைப்பா அங்கு அப்பொழுதே அவன் வீயத் தோன்றிய என் சிங்கப்பிரான் பெருமை ஆராயும் சீர்மைத்தே தேவேசம் போலநாதம் நதகித மனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాధృత్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాన్ திருவருண்மால் சேனை முதலி செடகோபன் நாதமணி சீரையப்பன்லார் மணக்கால் நம்மி சென்றாமாட வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பான திராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனே இரு கண்ணர் கம்புடைய நம்மிள்ளை இவர் ஈரளித்தற்கே இந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடியின்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரியதாச சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தே நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கரியசாலினே ஸ்ரீ சைலேச தயாபாத்திரம் தீபத்யாதி குணார்ணவம் நிதீந்திர பிரவணம் வந்தே ரம்ய ஜாமாதரம் முனிம் வாடி திருவாய் வழிப்பிள்ளை மாதக வாழ்வாழும் மணவாள மாமுனியன் வாழியவன் மாறம் திருவாய் மழைப்பருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமன்வயஜமாஸ்ரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடார்ய தனோபவம் வேதாந்தாச்சார்ய சசிஷ்யம் உடையவர்யுமஹம் பஜே श्रीमद् वेंकटरंगार्य शिष्यं सशिष्यसेवदिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये जीविदीप्तये ओम अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण।